టైటిల్ చూసి నేనేదో ఐఫోన్ కొనడానికి పడ్డ తిప్పాలనుకోకండి. మీకు ఎలా చెప్పాలి, మనలో చాలామంది వేరే వాళ్ళ వస్తువులు కొద్దిసేపు వాడుకొని ఇస్తామని చెప్పి తీసుకొని అనుకోకుండా వాటి వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్, అవసరానికి ఫ్రెండ్ బైక్ తీసుకెళ్లి డ్యామేజ్ చేసి తీసుకురావడం, వేరే వాళ్ళ కోసం అప్పు చేసి తీసుకున్నవాడు తిరిగి ఇచ్చినవాడు మన వెంట పడడం, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న ప్రాబ్లం నుండి పెద్ద ప్రాబ్లం వరకు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లో నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమే ఈ ఐఫోన్ తెచ్చిన తిప్పలు కథ. ఈ కథ ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పే ముందు మీకు నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను, ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా ఈ కథలో ఉంటారు కాబట్టి. అదిగో వస్తున్నాడు చూడండి, వాడే మహేష్. ప్రతిరోజు ఏదో సాధించాలి, ఏదో ఒక పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కానీ చేతిలో డబ్బు ఉంటే వాడు చేసే పని ఈ రోజే మన చేతులు ఉన్నదిరా, ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలి. రేపు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, రేపు మళ్ళీ కరోనా వచ్చిపోతే. ఇది ఇంత ముందు చూపు ఉంటది మనోడికి. ఇక వీడు బాను చేసేది ఐటీ జాబ్, కానీ చేయాలనుకున్నది ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకంటే మన లైఫ్ లో అంత కెమికల్ అవుతుంది. ఆ కెమికల్ అవాయిడ్ చేయాలంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కి వెళ్ళాలి కంపల్సరీ. మనం చెట్లను పెంచాలి. ఇలానే సందు దొరికితే స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఇక ఇది నేను నా గురించి చెప్పడం కాదు గాని ఒకసారి మీరే చూడండి. ఇలా లక్ మొత్తం మనకే ఉన్నదిరా, చూడు ఇప్పుడు 3K రా. ఓకే చూసుకుందాం. తెలుసా ఇప్పుడు హెడ్స్ రా. హెడ్స్ సలా పడ్డదా? తెచ్చుకున్నవి వచ్చినవి అన్నీ అయిపోయినాయి కదా, నడు పో నడు. అరే ఆడు లక్ మనది. ఇలా ఇంకేమున్నాయి రా పెట్టేందుకు? అన్నది ఐఫోన్. ఒరే అన్నది సంపుతారా వారి అట్లా రాను ఆగు. ఏ అద్దు నడు. అత్త 6,000 రా. పోతే ఐఫోన్ రయ్యా. పోతురా లక్ మనది. అరే ఏ పోతే ఐఫోన్ మామ, అద్దు మామ. నీ ఇష్టం రయ్యా, నీ ఇష్టం రయ్యా, నీ ఇష్టం. ఐఫోన్ రా, నా బెట్ ఐఫోన్. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసినారా బాయ్? ఓకే రెడీయా? రెడీ. హెడ్సా టైల్సా? ఆల్వేస్ టైల్స్. వావురా టైల్స్ అని వేరా. మండుతున్నట్టుంది. మంచిగా పడ్డదా? అయిపోయిందా? పెట్టుకున్నావా? నడిగా అయిపోయింది కదా, ఇంకేమైనా ఉన్నాయా పెట్టేందుకు? నేనైతే పోతున్నారా బాయ్. అయిపోయి చూసారు కదా, ఇదే నేను. అసలు నన్ను ఏమనుకోవాలో నాకే అర్థం కాదు. ఇంకా మేము ముగ్గురం ఒక్క దగ్గర కలిసినామంటే ఆగుతావా? మందవుదాం. రేయ్ కౌశిక్, మందవుదాం. తాగుదాం. అరే నాకు ఒక డ్రీమ్ ఉందిరా, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. దాంట్లో మంచి మంచి కూరగాయలు చెట్లు పెట్టి మంచి మంచి డిమాండింగ్ ఉన్న మార్కెట్లో ఏది డిమాండింగ్ ఉంటే అది పండించాలరా బాబు. మస్తు పైసలు వస్తాయి, కోటీశ్వరరావు వచ్చారు. పని నేను చేస్తారా బాబు, నాతో కష్టం అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ మేనేజ్ చేస్తా. సాటర్డే సండేలు ఉంది కదరా బాబు. అరే నిన్న ఆయనంగా నీ రేపు దాడదాన్ని కోలినారా బాబు. ఓని మొద్దాం రా. మాట్లాడితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మళ్ళీ తాగుతున్నావు నువ్వు. అరే తాగాల తినాలా ఎంజాయ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా వేయాలరా బాబు, అన్ని వేయాలి. జీతం అంటే నన్ను పొలాల కెమికల్స్ వద్దు కానీ ఇలా కెమికల్స్ కావాలి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కలర్ పడ్డదరా బాబు, అని మోద్దాం. ఇట్లా నేసి నైట్ లో కూర్చొని మోద్దాం రా. కానీ అయ్యో ఇడా వీళ్ళు ఉన్నారు మనోళ్ళు, ఏమంటారు అంటే రేపు బట్ట కదా ఇది, మరి పొద్దున ఊకుందామా లేకపోతే సాయంత్రం ఊకుందామా? ఇప్పుడే రమ్మను. సాలర్ పడ్డ. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోటి. ఇక మనం కథలోకి వస్తే, నేను ఇందాక ఆటలో పోగొట్టిన ఐఫోన్ మా అన్నది. తోటలో నేచర్ వీడియోస్ తీసుకుంటానని చెప్పి తీసుకొచ్చిన. ఆఫీస్ వరకు ఉంటదిరా, తొందరగా తీసుకురా అని చెప్పి ఇచ్చిండు. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరే ప్లీజ్ రా, ఫోన్ ఇచ్చారా. మన్నకెళ్తే అంతేస్తారా నన్ను. అరే నాకు అదంతా సంబంధం లేదురా బాయ్. ఫ్రెండ్లీగా అన్నాం అనుకోరా, ప్లీజ్ రా ఇచ్చారా. అబ్బచ్చా, నీకు ఒక వరల్డ్ ఫేమస్ డైలాగ్ చెప్తారా బాయ్. అది విన్నాగా కూడా నువ్వు ఫ్రెండ్ గాను నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా. ఏంద్రా అది? తమ్ముడే పేకాటే అంటే అరే కావాలంటే వాచ్ బ్రాస్లెట్ లేదు కానీ డబ్బులు ఇస్తాను. కావాలంటే ఇచ్చారా ప్లీజ్ రా. తీరా బాయ్. రూపాయలు జేబులో. మహేష్ పైసలు ఉన్నాయరా? ఉన్నాయి మామ. ఈరా జలీరా, మళ్ళీ మూర్చని చెప్తుంది. మామ అన్నిట్లకి వెళ్తా. ఇంకేమున్నాయి? ఏ ఇదే ఉన్నాయి. అరే ఫోన్ ఇచ్చారా.
ఇవి ఎన్ని ఉన్నాయిరా? 120 రా. పండగ చేసుకో. ఒక సెకండ్ ఆలోచించుకుంటా చెప్పురా, దీంతో ఏమైనా కొనుక్కోవచ్చా రా బై? బ్రీజర్ కూడా రాదు. రే ప్లీజ్ రా, ఇచ్చేరా. అరే ఒక నిమిషం ఆగురా. ఏం చెప్తున్నా? ఏం చెప్తుండేమో చూద్దాం. ఈ ఫోను 1,72,600 రూపాయలు ఉందిరా, ఇవి ఇచ్చేసి తీసుకొని పో, నాకు సంబంధం లేదు. 1,72,600. 600 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది 600 కూడా లేవు కదరా మన దగ్గర. ఏం చేస్తారో చేయరు. A few moments later. ఏం చేద్దాం చెప్పు. నేను చెప్తున్నా అద్దరా అంటే 6,000 పెట్టు, ఐఫోన్ కొట్టుకున్నావు. ఈ ఫోన్ ఒకటి మాతోడే మావాడు ఎత్తున్నారు. అయిపోయింది, చెక్కెత్తారు కానీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు పో, ఇంటికో. ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి? ఏం చెప్తావు? అవురా, ఏమన్నా ఆలోచిద్దాం. ఏదో ఒకటి చెప్పురా. ఇప్పుడు మళ్ళా చేస్తుండ్రా. ఏం చేద్దాం? కట్టి వెళ్ళా వద్దులే, ఇంటికి వేసుకుంటారు మళ్ళా. వీడొక్కడు చెప్పురా. అరే ఎక్కడ ఉన్నావురా? ఏదో ఒక దగ్గర ఉన్నా కానీ చెప్పు. మీ అన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలే అంట. వాడు ఐఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడు నాకు ఫోన్ చేస్తా దమ్ దమ్ చేస్తున్నారా. వాడికి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుందంట. ఆఫీస్ టైమా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇలా నా పని అయిపోయింది. మహేష్ ఏం చేస్తే 10 నిమిషాలు చెప్పిన పైసలు వస్తారా? ఒక ప్లాన్ ఉందిరా. ఏంద్రా? 10 నిమిషాలు కాదు కానీ 2 నిమిషాల్లో చెప్తుంది. నీ ఒక సంతకం పెట్టే అంతే. పెడతారా? ఎలాంటారు సంతకం పెడతా? ఏమి చెప్పా ఐడియా? ఏం లేదు, ఇక నీ కళ్ళు, నీ లివర్, కిడ్నీలు అన్ని హోల్సేల్ బేరం పెడతామంటే అన్నా చెప్తాయి. 10 నిమిషాలు కాదు 2 నిమిషాలు వస్తాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చెప్పురా. వావురా టేల్స్ వేరా. ఇప్పుడు ఈ ఫోన్ లేకుండా ఇంటికి పోయి మా వాడిని ఎట్లా మేనేజ్ చేయాలి? వీడే మా అన్నయ్యా. అసలు ఇది వెళ్ళిండు, మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, కనీసం ఫోన్ రెస్పాన్స్ వస్తలేదు. నాకేమో ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఫోన్లోనే ఉన్నాయి. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలుస్తలేదేంది అబ్బా. వాడైతే రాని రోజు వాడికి ఉంటుంది. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రా. వెళ్దామా వద్దా? వెళ్దాం, ఏదైతే అది అయింది. ఉన్నాడా? అమ్మో పెద్ద పులినే ఉన్నా. ఎస్కేప్ రా నాయనో. అరే వచ్చిండు యూడిగా. అరే నేను వాళ్ళక. అరే ఇట్రారా. నాకేమి వినబడతలేదు రయ్యా. అరే నిన్నేరా, ఎన్నిసార్లు పిలుస్తున్నా వినిపిస్తలేదా? రా నీకు చెవులు దొబ్బినాయా? దగ్గరికి చెవులు దొబ్బినాయారా నీకు? ఎన్నిసార్లు పిలవాలా నేను? అరే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, అందుకే వినబడతలేదు. ఏదిరా చెవులో ఇయర్ ఫోన్స్? మస్తు కథలు పడుతున్నారా? పడిపోయినారా ఉండే వాళ్ళక. దాంట్లో పడిపోతే ఈడెట్లా రీసౌండ్ వస్తుందిరా? నేర్చుకుంటున్నావు కదా నువ్వు కూడా? ఫోన్ ఏదిరా? ఏ ఫోన్ రా? ఏం లేదు, ఫోన్ ఏం కాలేదు. ఎక్కడికి వెళ్ళింది ఫోన్? ఏమో చెప్పు. రిలాక్స్ రిలాక్స్. ఫోన్ చెప్పు నాకు. చెప్పకపోతే అనిపిస్తున్నాడు. ఏం చెప్పాలా? ఎవరికి ఇచ్చినావు ఫోను? ఏ నేను మన మహేష్ గారు ఉన్నాడు కదా. ఏ మహేష్ గారు? అరే నా ఫ్రెండ్ మహేష్ లేదారా? అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఏదో ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ కాంపిటీషన్ ఉన్నారా? రీల్ చేసుకుందాం. 2 రోజులు ఇచ్చిస్తారా? ఏం చెప్పావురా? 2 రోజులు కాదు 2 నిమిషాలు కూడా నాకు టైం లేదు. నాకు ఫోన్ కావాలి. ఫోన్ తోనే వర్క్ ఉంది. ఫోన్ ఇస్తావా? ఆ గర్ల్ ఫ్రెండ్ బతికి తమాషాలు ఆడతావా నువ్వు? అరే అయినా వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు ఫోన్ తీసుకెళ్లడం ఏంటో నాకు అర్థం కాదు. ఏంటో మా ఫ్రెండ్ కదా. నీ ఫ్రెండ్ అయితే ఏమి బట్టలు కూడా ఇచ్చేస్తావు నువ్వు? చెప్పు. 2 రోజులు ఒప్పుకోరా ప్లీజ్. 2 నిమిషాలు కూడా నేను వెయిట్ చేయలేను. నాకు ఫోన్ కావాలరా. అరే సిమ్ కార్డ్ తెచ్చినా? అసలు ఫోన్ వీడికి ఇవ్వడమే ఎక్కువ. వీడు తీసుకెళ్లి వీడి ఫ్రెండ్ కి, వాడు తీసుకెళ్లి వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడం ఏంది అసలు నాకు అర్థమైతలేదు. నా ఫోన్ ఏమన్నా గుళ్ళో ప్రసాదం అనుకుంటున్నారా లేకపోతే ఫ్రీ సర్వీస్ అనుకుంటున్నారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. The next day. రాజు నాకు వరుసకి అన్నయ్య అవుతాడు. ఒక రకంగా దూరపు చుట్టం. మన గురించి తెలిసిందేగా. మనకి అవసరం పడితే ఎంత దూరపు చుట్టమైనా చాలా దగ్గర చుట్టాలుగా కలుపుకోతాం. ఇతని లవ్ మ్యారేజ్కి హెల్ప్ చేసిన బ్యాచ్ లిస్టులో నా పేరు కూడా ఉంటుంది అనుకోండి. కానీ ఇప్పుడు అదే అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బులు అడగడం కరెక్టేనా? అయినా ఇప్పుడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని లెక్కలు వేసుకునే సిచ్యువేషన్లో లేను కదా. అడిగేద్దాం. ఇంకేందన్నా మరి?
చెప్పరా ఇంకేంటి విశేషాలు? ఏముంటాయని అంత మామూలే. అంత మంచిదేనా? అన్నది కొంచెం డబ్బులు అవసరం ఉంది. డబ్బులా? ఇంకా సారీ ఇవ్వలేదు కదరా, సారీ వద్దాక అడ్జస్ట్ చూద్దాం. అడ్జస్ట్ అయితే అన్న చూద్దాం రా, ఒక 1K 2K వరకు అయితే అడ్జస్ట్ అయితే వచ్చు. 1K 2Kనా? ఏ మూలకు సరిపోతాయన్న అవి? ఏం చేద్దాం ఇప్పుడు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పోయా అన్నీ అడుక్కుందాం, అది తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు. వస్తున్నారా? అంత ఫోన్లో వాడుకుంటారు మొత్తం. అడుగుదామా? ఏం గిరికాకరా అయ్యా, మావాడు ఏమేమి పని కలిసినాడు దాంట్లో. నిశాంత్, నిశాంత్ ఏందిరా నీ బాధ ఏంది? ఒక నిమిషమా, ఫోన్ వస్తున్నారు. ఇప్పుడు సిమ్ కార్డ్ వేసుకున్నాడు. హలో, సరే సరే. రాత్రి కొడుతున్నారు అయ్యా. అయ్యా నాకు ఆఫీస్ ఆగే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నిశాంత్ ఫోన్ ఇచ్చారా? నువ్వు కాళ్ళు పట్టుకొని బతిం కాబట్టి నేను ఇయ్యరా భయ్. కాళ్ళు పట్టుకోవాలి ఎట్లా కొడుతుంటే? అరే అర్థం చేసుకోరా, మావాడు దమ్ము చెప్తున్నారా ఇంట్లో ప్లీజ్. అరే నువ్వు డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నారా ఐఫోన్ వాడాలని? మా నాన్న అడిగితే ఎట్లా కొనియాడు. ఆ దేవుడేని రూపంలో వచ్చి ఇచ్చిండు అనుకుంటా. దేవుడా? ఇదేమన్నా కలేజానారా? అరే ఏంట్రా ఇది? ఏం దేవుడా మరి? ఎట్లా ఎంత మంది చదువుకున్నారా, ఏం బాధ లేకుండా. జరుగురామ్మా. వచ్చినావారా? ఏమొచ్చారు అమ్మా? ఏమైంది మచ్చా అల్లర్లు వచ్చి అట్లా కూడా పడుతుంది? ఆ ఫోన్ ఇస్తలేరు, ఎంత బతిన్నాను. నువ్వు చెప్తే వింటావారా? పెట్టిన జోలకు పోతా అంటే వింటావా? అసలు మా మాట ఎప్పుడన్నా విన్నావారా నువ్వు? ఎప్పుడు ముందే మనసుందరా ఇంటికి పెట్రోల్ పోతారు. వీళ్ళు ఐడియా ఇస్తారని తిని నన్ను సెట్ చేసేటట్టున్నారు. మామ ఏం కావాలా మామ? నీకు ఐడియా కావాలా? ఎప్పుడో ఏదో ఒకటి. ఒక 1000 రూపాయలు సెట్ చేయమమ్మ, నీకు నెంబర్కి ఐడియా ఇస్తాను. ఇందుకు నీ దగ్గర దేవుడాడినా కానీ రూపాయలు దొరికాయి అంత దగ్గర. మీ అన్న ఎత్తుకరా మొన్న ఐఫోన్. అరే 1000 రూపాయలు ఎత్తుకరా. అరే మావాడు గుర్తొచ్చిందిరా, నువ్వు కొన్ని రోజుల దాకా మైండ్ సైడ్ రాకు. ఏం కొంప ముచ్చినారా మళ్ళా? అది ఏదో జరిగింది, నువ్వైతే మావాడు దాని దగ్గర. ఏ చెప్పురా వారి మళ్ళా కనిపించింది అనుకో లేని సాగు నాకు. ఐఫోన్ నువ్వు తీసుకొని నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చినావని చెప్పి మావాడి దగ్గర మేనేజ్ చెప్తున్నాను నేను. రే నేను జరిపోయారా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా వాడినావా? తప్పురా. తప్పలేదురా. ఏం తప్పలేదురా బాబు, అన్నింటికి ప్రతి ఒక్క డైలాగ్ నేర్చుకున్నావు. నీ ఉన్న దగ్గర ఉండవు, బెట్టింగ్ ఆడ అట్లా ఓడుకున్నావు. ఇలా సంగతి ఏంద్రా? ఏమనుకుంటావు నువ్వు? మొత్తం నన్ను కూడా ముంచేసిండ్రా. ఏందరా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా వాడుకున్నాడు? ఏంద్రా బాబు? రే నువ్వు సక్కలేక మమ్మల్ని అంటున్నావు, దొబ్బుతున్నావు, పొద్దు నుంచి సతాయిస్తూనే ఉన్నావు. ఏమోరయ్యా నీ ఇష్టం. మహేష్ నేను మాత్రం కుళ్ళ అయిపోతా ఇలా నువ్వు అర్థం చేసుకో. రాడగా కుక్కలు కొడుతుండు. ఏ మామ ఆవు మామ, నేను కూడా వస్తున్నా. నన్ను బస్ స్టాండ్ ఏ నువ్వు అంతా నిన్ను మనోడు అంటే మంది కొమ్మ ముంచినట్టు చేస్తున్నావు. ఇదేంది ఇట్లా ఎత్తారు? వీళ్ళు ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారనుకుంటే రివర్స్ సైడ్స్ పెట్టిపోతారు. అసలు ఇప్పుడు ఇలా ఏమన్నా నేను వీళ్ళేం అర్థం చేసుకున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? అప్పటికి మహేష్ గారు చెప్తానే ఉన్నాడు, వద్దురా ఫోన్ పెట్టకపోతుంది అని. వినొచ్చు కదా. ఎందుకు వింటాం? బల్బు ఎక్కువైపోతుంది ఈ మధ్య మనకి బాగా. ఇది రియలైజేషన్. పోనీ ఒక పని చేస్తే ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తా. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అమ్మో, ఎంక్వైరీ చేస్తే నిజం బయటకు వస్తుంది, తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుంది. చెత్త ఐడియాలో నేను. గాడ్, వేర్ ఆర్ యూ మ్యాన్? కామ్ డౌన్ యార్, కామ్ డౌన్. డూ సమ్ హెల్ప్. గాడ్, యూ కేమ్. అన్న హాయ్ అన్న. హాయ్ అనంత్, అంత మంచిదేనా? అంత మంచిదన్న, అంత మంచిది. అంత మంచిదే. కనిపిస్తలేవు? నేను ఎటు పోతున్నాను, ఇటు ఇటు తిరుగుతున్నా. నువ్వే కనబడతలేవు ఉన్నట్టు.
యాక్చువల్లీ బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినట్టు నైట్ వచ్చిన. అయిందా అన్న పని మరి? పని అయిపోయింది. ఇంకా మరి ఒక్కడే ఉన్నావు? గ్యాంగ్ ఏది? మా వాళ్ళు ఇవరకు ఎక్కినే ఉండే, నాలుగు కొంచెం అటు వేరు నైట్ వచ్చింది. ఓకే ఓకే. ఇంకా ఏం నడుస్తుంది ఊర్లో? అంత మామూలు అన్న ఏముంటుంది అన్న. సరే కూర్చో. ఏం కదన్న కూర్చో అన్న. పర్లేదు అన్న. అరే నువ్వు కూర్చుంటావా నిలవడమంటావా? కూర్చో కూర్చో అన్న కూర్చో. ఇంకేందన్నా మరి ఫామ్ ఎట్లా నడుస్తుందా? ఫామ్ నడుస్తుంది, ఎందుకంటే లేబర్ ని పెట్టుకొని నమ్మలేము, మనం కూడా చేయాల్సి వస్తుంది. మనం ఏదన్నా పెట్టుబడి పెడితేనే దానిలో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్ని తట్టుకొని మనం నిలబడాలి. అట్లయితేనే మనం బిజినెస్ లో పైకి వస్తాం. అవునా, కష్టపడాలి. కష్టపడాలి కష్టపడితేనే పైకి వస్తాం. కష్టం గురించి మాట్లాడుతుండు, మన ప్రాబ్లం చెప్తే హెల్ప్ చేసుడు కష్టమే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఏమైంది ఆనంద్, డల్లుగున్నావు? ఇట్లా అన్న చిన్న హెల్ప్ కావాలా? ఏంటి ప్రాబ్లం చెప్పు. నాది ఎట్లా చెప్పాలా నీకు? ఆనంద్ ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో చెప్పు. ఐఫోన్ ఇక్కడనే మన ఫామ్ దగ్గర ఉన్నా. ఇక్కడనే ఫామ్ దగ్గర ఉన్నా, పని చేస్తున్నా. ఏమైంది మళ్ళీ? ఏమైంది మళ్ళా 10,000 పెట్టిండా? పని చేస్తే తెలుస్తుంది కొడుక్కి. రాత్రనక పగలనక నేను రూపాయి కూడబెట్టుకుంటా డబ్బులు సంపాదిస్తే బెట్టింగ్లు అవి ఇవి అనుకుంటా సోకులు చేసుకుంటా డబ్బులు ఖర్చు చేస్తుండా. వస్తున్నావు, నేను ఇంటికి వస్తున్నావు. వాన్ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చూస్తాను నేను. తమాషలాడుతురా ఏంది మీరు? ఎన్ని చూసుకోవాలి ఒక్కని? నేను పని చూసుకోవాలన్నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా? మీకోసం కదా నేను చేసేది. నేను వస్తున్నా, ఇంటికి వచ్చి మాట్లాడతాగు. బెట్టింగ్ లో 10,000 అంటేనే ఈ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నాడు అంటే ఇంకా నేను సిల్లీగా హెడ్ అండ్ టైల్స్ లో ఐఫోన్ అని చెప్తే నరుకుతారు. వస్తున్నావు, నేను పెట్టాను ఫోన్ పెట్టి. ఆనంద్ ఏమంటున్నా? ఏమైందన్న? మా కొడుకు బెట్టింగ్ లో మొన్న 5,000 కొట్టిండు, ఇలా 10,000 కొట్టిండు. కొడుకు పని చేస్తే తెలుస్తుంది. అవునా? కరెక్ట్. అన్ని సోకులు బెట్టింగ్ లో ఫోన్ ఇస్తే చాలు ఎటు డబ్బులు పోతున్నాయి కూడా తెలుస్తలేదు. చెప్పానా ఏదో ప్రాబ్లం అన్నా? ఏం లేదన్నా, నేను మళ్ళా కలుతా. అరే చెప్పు ఆనంద్. ఏం లేదన్నా. ఓకే ఓకే రైట్. ఈ రోజు అంటే ఎట్లనో ఒక తీరా గడిచిపోయింది, కానీ రేపు ఎట్లుంటుందో ఏమో నా పరిస్థితి. Day 2. మామ చెప్పురా. తిన్నావా? ఏం చెప్పాలరా, నిన్న నుంచి చేతిలో ఫోన్ లేదు, ఏం లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదురా. జస్ట్ డబ్బా ఫోన్ వాడుతున్నా. మా వాడికి ఫోన్ ఇచ్చినా వాడు ఏం చేసిండో అర్థమవుతలేదు, అసలు చెప్తలేడు వాడు ఈ రోజు ఉంటుంది. వీళ్ళు ఎట్లనే వేసి ఫోన్ ఇంకా తెచ్చుకోవాలా, లేకపోతే ఇడు కొయ్యాలా. అమ్మా ఈడేంది వాచ్మెన్ కింద నిలబడ్డాడు. ఇప్పుడు ఇడికి దొరికిందంటే ఉతికేస్తాడు. చూడక ముందు వేసుకొచ్చు. అరే అరే ఆగురే రే నిన్నే. అరే ఉండు మామ మళ్ళీ వేస్తా. అరే నిన్నే రా పిలుస్తుంది. నువ్వైతే రాకూడదు, నీకు ఉంటుంది రా కిందకి. భయం పడుతుంది. ఫోన్ ఏమాయరా? అదే చెప్పినారా, అడిగి ఇచ్చిన 2 చెప్పినవురా. అది తీసుకుపోయింది రా, 2 రోజులు తెచ్చిస్తారు. ఓపిక పట్టుకారా. ఏం ఓపిక పట్టాలి? నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పినా కదరా నీకు. అసలు నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. అరే ప్లీజ్ 2 రోజులు ఓపిక పట్టరా. 2 రోజులు కాదురా, నువ్వు ఫోన్ ఎక్కడ తాకట్టు పెట్టినావు కదా నాకు తెలిసి. నన్ను మనిషి చెప్పురా బాబు, డబ్బులు లేకపోతే ఏం చేసినావు చెప్పు మరి. ఘోరం అయిపోయిన పరిస్థితి. అరే నమ్మురా, దానికి నమ్మరా, నీతో టాపాలు కూడా అవుతాయి. చెయ్యి అమ్మ జీవితం. ఇప్పుడు తీసుకొస్తారా ఫోన్? ఈ రోజు ఇట్లా నువ్వు ఫోన్ తో ఇంట్లోకి రాలేవనుకో, నీ ఖాళీ రగొట్టి చేతిలో పెడతా, అర్థమైందా? ఇంత ప్రశాంతంగా ఉందిరా. ఏంది ఓ రాలేడు ఇవాళ. ముందుకైతే ఫోన్ చేద్దాం, నాకు ఫోన్ కావాలరా బాబు, లేకపోతే మావాడు. నంబర్ కరెక్ట్. కట్ చేస్తాను, సిస్టమ్ పెట్టుకున్నాడు. ఆటోమేటిక్గా కట్ అవుతుంది. బ్లాక్ వేసిండు ఏంది? కన్ఫర్మ్ బ్లాక్లో వాడేసిన నంబర్. ఫోన్ మొత్తం ఏడు అనుకుని ఫీల్ అయిపోతున్నాము. ఏం చేద్దాం, టైంకి ఇలా వస్తలేరు. ఏదైనా మాట్లాడదామంటే నీకైతే ఫోన్ చేద్దామా? లేవాటరా అయ్యా, అందరు బిజీ ఉన్నారు, నేను తప్ప. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. చెప్పరా. ఏడున్నారా? వస్తలేరు మరి ఇటు.
లేదురా, ఆఫీస్ మీటింగ్ ఉంది, నువ్వే టచ్ చేయరా. సరే ఓకే. ఓహో సరే వస్తున్నా. ఓకే. వాడు ఫోన్ పట్టుకొని ఏం కథలు పడుతుండో ఏమో అసలు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. జూమ్ వేస్తే మన కొత్త ఐఫోన్ అని తెలవాలిరా జనాలకి. ఇది ఇది ఇట్లా రావాలి. ఇప్పుడు ఏం క్యాప్షన్ పెడదామంటావు దీనికి అంటే, న్యూ పిక్ విత్ మై న్యూ ఐఫోన్. బ్రో, నీకు ఇందాకే మెయిల్ చేసిన బ్రో, ఒకసారి చెక్ చేసుకో. నీ సిస్టమ్ రీఫ్రెష్ చేయి. రీఫ్రెష్ చేసి నాకు కన్ఫర్మేషన్కి మళ్ళీ కాల్ చేయి. 12 seconds later. హలో, చెప్పరా. రావు పైసలు అడిగి వెళ్ళేవారా. మెయిల్ పెట్టారా నీకు ఆల్రెడీ? ఒకసారి చెక్ చేసుకోరా. ఆల్రెడీ పెట్టిన మెయిల్, ఒకసారి చెక్ చేసుకో. అరే మెల్లే మాట్లాడరా బాబు, నెత్తినొస్తున్నాను. అరే నీకు 10 సార్లు పెట్టినారా మెయిల్, ఒకసారి చెక్ చేసుకోరా బాబు. ఎన్నిసార్లు చెప్తారా బాబు? ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయి. ఏమైంది ఏం జీవితం రా, సాఫ్ట్వేర్ జీవితం. చల్ 20 minutes later. నీ అమ్మ జీవితం. ఆనంద్, నీ ఒక 10 లక్షలు నాకు 10 లక్షలు తోటి పెట్టి మంచి ఫార్మ్ స్టార్ట్ చేద్దాం రా. ఏదైనా ఆర్గానిక్ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం. ఆర్గానిక్ 10 లక్షల 2 లక్షలు ఉంటే ఈ ఐఫోన్ ఎప్పుడు ఎందుకు తెచ్చుకుంటాను కదా. ఫస్ట్ ఐఫోన్ ఎందుకు తెచ్చుకునే మార్గం ఏదని ఎప్పుడు. అరే వాడు కాల్ చేయరా, మంచి దమ్కి ఇస్తాడు. ఏం దమ్కిలే దోశ లేదు, ఎప్పుడు బ్లాక్ వేసిన నంబర్. ఆకలితో ఉన్న కుక్కకి మంచి ముక్క దొరికినట్టు అయింద్రా వాడికి. వాడు గట్టిగా ఫిక్స్ అయిన రా నీకు ఫోన్ ఇవ్వద్దని. అదే కదా, ఆడేమో ఎత్తలేడు, మావాడేమో దమ్మి ఎత్తుండు, పిచ్చిలేస్తుంది నాకు. అరెట్టుకోవాలంటేనే భయం ఎత్తుంది నాకైతే. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, వింటావా? వినకపోతే వేరే ఆప్షన్ ఉన్నారా నాకు చెప్పు. కానీ అది రిస్కే, కానీ ప్రజెంట్ సేవ్ అవుతావురా. ప్రజెంట్ సేవ్ కాదు, ఐఫోన్ చేతికి రావాలి అంతే. అయితే మా కొలిగ్ కూడా ఒకడు ఉంటాడు, వాడు ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు. లడ్డు కావాలా నాయనా? కానీ వాడికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం కి ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ తర్వాత ఫస్ట్ ఫోన్ చేయడానికి ఫోన్ చేయాలా? చేసి నువ్వు పక్క పోయి 1 గంట కలుతారు, ఇప్పుడే వెళ్తా ఫోన్ ముందు వాడికి చేస్తా ఫోన్. జిల్లి రాజు ఇక్కడ రాజు 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 ఇదేనా? అదే నన్ను అడుగుతుంది రాజన్న, నువ్వే. ఆగరా, ఇది కాదురా నంబర్, వేరే రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేయరా జల్లి. దొరికిందా నంబర్? హలో, అరే ఏడున్నావురా? లేదురా, ఇట్లా మా ఫ్రెండ్ వాడికి ఫైనాన్స్ కి ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలే ఇస్తావా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా టైంకి ఇస్తాడు. నేను చెప్తా వాడికి టైంకి ఇవ్వమని. ఒకవేళ వాడు కట్టకపోతే నేను కడతా సరేనా? వాడు ఇప్పుడు నేను కలవడానికి వస్తాడు. 2 లక్షలే ఎక్కద్దు, ఏం అవసరం లేదు, 2 లక్షలు ఇవ్వు. సరే వాడు వస్తాడు ఇప్పుడు నీ దగ్గరికి సరేనా? పేరు ఆనంద్ రా బాబు, గుర్తుపెట్టుకో సరేనా? మంచోడే. బ్లాక్ కలర్ టీ షర్ట్ సరేనా? మరి రమ్మని చెప్తాను నీ దగ్గరికి ఇప్పుడు. సరే మరి ఉంటా, అంత బాగానే కదా? సరే మరి రైట్, ఉంటా, బాయ్. అరే ఇస్తారంటరా నీకు. అమ్మా నీ ప్రాబ్లం నుంచి సేవ్ అవుతారా బాబు. దండం రా దూత, బాగా టెన్షన్. నేను ఉన్నారా నీకు ఎప్పుడన్నా? అలాంటి నన్ను కలుగు సరేనా? పైసలు తీసుకొచ్చి సరే రైట్. మనోడు చెప్పిన అడ్రస్ అయితే ఇదే, వీడేనా వాడు? లోపలికైతే పోదాం. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పు బ్రో. నేను ఆనంద్, బ్లాక్ షర్ట్, బాను. ఓకే ఓకే కూర్చో. ఓకే బ్రో, కూర్చో, 5 minutes. సాఫ్ట్వేర్ జాబ్, హార్డ్వేర్ షాప్, డైలీ ఫైనాన్స్, 4 చేతుల సంపాదన అంటే ఇదేనేమో. మనకు ఒక్క చేతికే దిక్కులేదు. మన బతుకు. హలో చెప్పురా. ఏడున్నావురా? నేను వేరే ఇంపార్టెంట్ పని మీద వచ్చినా కానీ మ్యాటర్ ఏం చెప్పు. అరే ఇడికి రారా, నీకు ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలా? ఏం లేరా బాబు, నాకు ఇంతకంటే ఇంపార్టెంట్ ఏది లేదు. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు.
అరే నీ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందిరా. అరే జోకి ఎగరాను అరే జోక్ కాదురా, సీరియస్ చెప్తున్నారా. జల్దీ రారా నువ్వు వీడికి. చెప్పుడు ఏంది చెప్తే నువ్వైతే రారా వీడికి. ఇప్పుడు వస్తున్నా అరే నువ్వు జల్దీ రారా వీడికి, నీ ప్రాబ్లం సాల్వ్ ఇక. 5 నిమిషాలు ఉన్నట్టుండ్రా. ఓకే 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 ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది బ్రో. తొందరగా వస్తే చెప్పేసుకోవచ్చు. రా బ్రో, జల్లి జల్లి రా బ్రో, నేను పోవాలి. రారా రారా బ్రో. వచ్చిన బ్రో ఇక్కడ సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళి. బ్రో డబ్బులు ఏం అవసరం లేదు, నేను నాకు అవసరం లేదు. ఎందుకు బ్రో అట్లా? డబ్బులు ఏం అవసరం లేదు. నేను వేరే వాళ్ళకి అడ్జస్ట్ ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇస్తున్నా బ్రో. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకో బ్రో, నాకు అవసరం లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తా రమ్మని చెప్పి నడి పొలాలు ఏం చేస్తున్నారు వీళ్ళు? పొలాల డైమండ్స్ ఏమైనా పడ్డాయి అయింది. ఏదైతే మన ప్రాబ్లం సాల్వ్ అయితే అదే చాలు. ఏం ఓపికరా బాబు, పొద్దు నుంచి సతాయిస్తున్నావు. ఏమోరా బాబు. మామ మహేష్ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రాబ్లం సొల్యూషన్ అని? వచ్చినావారా నీకోసమే వెయిటింగ్. వచ్చినావారా? గంట నుంచి బతిమలాడుతున్నా నా ఆఫీస్ వాళ్ళు వచ్చినావు, నువ్వు ఇప్పుడు వచ్చినావు, నీకు చెప్తాడా ఆరాడు? అరే మావరా, అరే చెప్పురా. చెప్తా మామ, కూల్ మామ, జర్రా. అరే ఓకే లేదురా బాబు, సొల్యూషన్ చెప్పురా. చెప్తా ఇటు దగ్గర ఏం రా మహేష్ చెప్పురా. ఊరికి రారా బాబు, తోస్తున్నావు రావురా. సొల్యూషన్ చెప్పరా అంటే తోస్తున్నావు. మీరేం ఉన్నారా సొల్యూషన్? అరే పొలాల డైమండ్స్ ఏమైనా పడ్డాయి? అదేం లేదురా, ఒక్క నిమిషం రా. అరే టెన్షన్ పెట్టకరా, నాకు ఒప్పుకోలేదు చెప్పురా. అరే నాకు కూడా ఒప్పుకోలేదు. చెప్పరా మామ, చెప్పురా. టెన్షన్ పెట్టకరా, టెన్షన్ పెట్టకరా మామ. అరే కూల్ కాదురా చెప్పురా. అదే దమ్నం చెప్తున్నారు ఆఫీస్ లో. అరే నీ ఆఫీస్ సైడ్ రా, 2 లక్షల సైడ్ వచ్చిండ్రా ప్లీజ్ రా. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. సరే చెప్పురా. కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం అక్కడ ఏం జరిగిందో గుర్తుందారా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలేరా? నాకు 2 రోజుల కింద పోయిన ఐఫోన్ తప్ప నా డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తులేరా. టెన్షన్ పెట్టకరా మహేష్, ప్లీజ్ చెప్పురా. అప్డేట్ కర్రా, అందుకోసమే రా అప్డేట్ కమ్మన్నది. అప్డేట్ అయ్యా ఐఫోన్. సోషల్ మీడియా కూడా వాడుర్రా. ఏముందిరా సోషల్ మీడియాలో? ఆగు మామ, జర్రా ఓపిక పట్టు. ఇంతసేపు ఇది అదరా అడిగి అది మామ నువ్వన్నా. ఇది సోషల్ మీడియాలో ఉందారా పోస్ట్? అరే సోషల్ మీడియా నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలరా బాబు. ఇది ఏముందిరా? పోలీసుల చేతి నుండి తప్పించుకునే క్రమంలో తెలియదురా 10,000. నాకు తెలుగు అత్తలేదురా, నువ్వే కాదురా బాబు. నాకు తెలుగు కాదురా. అది 10,000 కాదురా, 10 లక్షలు మామ. నాకు 10,000 ఉన్నదిరా బాబా. ఏమున్నారా పోలీసు పోలీసుల చేతి నుండి అరే ఆగురా, ఆడి ఎదురు దాకా ఓపిక పట్టరా జరా. పోలీసుల చేతి నుండి తప్పించుకునే క్రమంలో 10 లక్షల విలువ గల బ్యాగుని సమీప అడవిలో వదిలేసి వెళ్లిన 2 గుర్తు తెలియని వ్యక్తులు. తెలుసు, మస్తు వెతికాను, దొరకలేదు. అంటే దొరకలే అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నట్టే కదరా. అంటే ఇప్పుడు మనం పోయి వెతికితే దొరుకుతాయి మనకి. ఎందుకు దొరకదు మామ? అదే నువ్వు చెప్పిన ప్రాబ్లం సొల్యూషన్. ఆఫీస్ సైడ్ 2 లక్షలు ఇచ్చేది ఈ సైడ్ వచ్చిన ఐడియా ఉన్నారా మీ దగ్గర? అరే నువ్వు మాట్లాడరా ప్లీజ్, నువ్వు ఏమన్నా కూడా అర్థమవుతాను. అరే నువ్వు ఫ్రెండ్ నంబర్ పైసలు అనుకుంటా. అరే ఇది చేసిన ఆయనకి ఫోన్ మర్చి వచ్చినారు ఇంట్లో. ఓ నంబర్ రా. అరే నువ్వు మధ్యలో దొరక, నీకు అవసరం లేదు. అరే రాజా నంబర్ రా. మీ ఫ్రెండ్ రాజా ఆడు ఫైనాన్షియల్ బ్రోకర్. ఫైనాన్స్ లాడు దగ్గర ఉంది మామ. నీకేడిది రాడు? అరే డీటెయిల్స్ అనవసరం, నాకు నంబర్ కావాలి అంతే. ఇరా తీసుకో. హలో బ్రో, నేను ఆనంద్. అదే బ్రో ఇంతకు ముందు వచ్చినా కదా. చెప్పు బ్రో. అదే బ్రో డబ్బులు అవసరం ఉంది. ఇస్తా 10% ఇంట్రెస్ట్. 10%? 3% కదా బ్రో. అంతే బ్రో. కొంచెం చూడు బ్రో, నేను బాగా దగ్గర చుట్టాం బ్రో. నీకు అవసరం ఉంటే తీసుకోలేదంటే లేదు బ్రో. అవసరమా? నువ్వు అయినట్టుంది. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకో బ్రో, నాకు అవసరం లేదు. బాగా అర్థమైనట్టున్నాడు. సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. నేమనాలో కూడా అర్థమవుతుంది. ఒకవేళ వీడు చెప్పినట్టు నిజంగానే అక్కడ బ్యాగ్ దొరికితే లైఫ్ సెట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే సరే నడవరా పో. ఇక్కడికి రా. అది చెప్పిండు కదా, అది తప్పితే ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు.
సరే రా పోదామా. నడు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నావు బరా రేపు సోమవారం ఉన్నదిరా, ఆ, పొద్దున్న లేచి శివాలయం పోయి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించి పోదాం రా. మరి అంత టైం లేదురా వచ్చినాక కొడుతుందా పోతుందా బ్యాగ్ వేసుకున్నా అరే ఆగురా, అటువంటి ఆషామాష అనుకుంటున్నావారా? దానికి ఒక టైము పద్ధతి ప్రకారం ఇవన్నీ ఉంటాయిరా. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. అది మన చిన్న మ్యాటరా, 10 లక్షలు రాడా ఓపిక పట్టు. రేపు పొద్దున పోదాం మరి పొద్దున అని చెప్పినా కదా, నువ్వు లేచి ఫోన్ చేస్తావు నేను చేయాలా 6 o'clock షార్ప్ స్నానం చేసి రెడీ ఉండు. ఇది చెప్పు లేవర్ పొద్దున ఉదయం 8 గంటలు. దేవుడా వీళ్ళు ఏం కోరుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నేను ఒకటే కోరుకుంటా. మరీ 10 లక్షలు కాకపోయినా దాంట్లో కనీసం 2 లక్షలు దొరికి నా ఫోన్ అదే మా అన్న ఫోన్ తిరిగి వచ్చేలా చేయి స్వామి. అట్లా అయితే 21 రోజులు కంటిన్యూ ఉపవాసం చేస్తా. ప్లీజ్ స్వామి, ప్లీజ్ 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 ప్లీజ్. ఏం కోరుకున్నావు ఎంతసేపు? పెళ్లి కావాలని కోరుకున్నావు, పైసలు దొరకాలని కోరుకున్నావు? మంచిగా కోరుకున్నావురా నీ బాబా. మడిగా తీరా తొందర తీరా. ఏమైంది? ఏడికి రా మళ్ళా? ఆల్రెడీ కోరుకున్నావురా, ఇంకేం కోరుకుంటావు? దేవుడా 21 రోజులు తక్కువ అనిపిస్తే 41 రోజులు ఉపవాసం చేస్తా కంటిన్యూగా, ప్రామిస్. కానీ నా ఫోన్ అయితే కూడా తిరిగి ఇచ్చేలా చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ దొరుకుతాయి బ్యాగ్ కంపల్సరీ దొరుకుతాయి చూడు. తీరా మళ్ళీ ఏమైనా పోతావారా? ఇంకా ఏమైనా ఓడుకోవడానికి? ఎక్కరా మహేష్, ఎక్కరా తొందర ఎక్కరా, తీరా తీ. అది స్పాట్ చేయగలరా బాబు డైరెక్ట్ సరేనా? లేకపోతే బాగా దొరకాలి అమ్మ. ఇక మొదలెడదామా? ఉదయం 8:45. అరే ఇక మన సౌండ్స్ వినబడుతున్నావారా? ఆయన ఆడుతుందిరా. ఏం సౌండ్స్ రా? ఐఫోన్ రింగ్ టోన్. ఏంద్రైడ్ ఐఫోన్ మామ ఈ ప్లేస్ చూస్తే నాకు భయం అవుతుందిరా, ఏదో రిస్క్ అనిపిస్తుందిరా. తీసుకో మామా. ఏంద్రా ఇది? మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెలిచుడు. ఇది తీసుకోరా. ఏంది మామా? ఎల్ఐసి. ఎల్ఐసి జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ. ఇదే కష్టం, ఏం చేయాలి ఆలోచించి. మీరు వచ్చిన రాకుండా అయితే పోతారా? అరే ఆగురా, ముగ్గురం వచ్చినాం, ముగ్గురం కలిసే పోదాం. ముగ్గురం ముగ్గురం రా బాబు. పోదాం రా. ఫస్ట్ మ్యాప్ తెచ్చుకుంటే మంచిగా ఉన్నదిరా మామ, మ్యాప్ అట్లా గూగుల్ మ్యాప్ ఇంతే అంట. మామ గుట్టలు ఎందుకురా? ఏమైంది? చేతి అరే ఊతురేంద్రా మీరు. రారా మామ, ఇంకోసం వచ్చినాం. మెల్లారా బాబు, నేను ఎక్కి చుట్టూ అవుతాను నాతోటే. ఈ బ్యాగ్ ఏమో కానీ అమ్మ రిటర్న్ లెంకుతారు అడవిలే బ్యాగ్. లెంకాలరా మామ, లెంకపోతే ఎట్లా? మన ఐఫోన్ కావాలా? కావాలా ఐఫోన్? చెప్పరా బాబు. ఇట్లా కాదు కానీ అరే నీటు. సరేరా నీటు రా. అరే నేను స్టేట్ పోతారా? అదే మరి ఏం కథల వాడకు తప్పించుకున్నట్టు బుద్ధి ఉన్నారు కదా రామా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పనికి వచ్చినాం కదా మామ, నువ్వు కూడా పోతున్నారా బాబు? అరే ఆవిరే ఒక్కొని అయిపోతున్నారా బాబు? అమ్మో గుట్టలు ఎక్కడేందో కానీ చుక్కలు కనబడుతుంది. అమ్మ ఇంత పెద్ద గుట్టలు ఏడని లెంకుతావు, ఎటని పోతావు? ఎట్లైనా వాళ్ళు లెంకుతారు కదా. చెట్టులో నా కనబడతారు, వీడ కూకుందామంటే అమ్మ. సూత్రం చక్కెర బాబు.
నాతోటి కాదురా అయ్యా. అమ్మా ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫస్ట్ ఇల్లు ఉన్నారు, ఇల్లు ఇంకా అమ్మో. సూర్యుడు నేను ఎట్లా లింకాలు రయ్యాలా, ఇంకా లింకాన్ని కూడా కింద అవుతాం. బో ఈ కింద లేదురా, వీడు ఐఫోన్ ఏమో నా సౌక వచ్చింది. నేను నన్ను కాక నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇరికిచ్చిండు ఫాల్తూ. చెత్రా కొడుకు, చాన్నా కొడుకు. ఒకటి కొడుతుంది కదరా. ఇది కాదురా అబ్బా, నేను ఇంత కష్టపడి లెంగుతున్నా, ఈ ఫాల్తూ వాళ్ళు లెంగుతురలేదు. అడిగిద్దామా ఒకసారి. అనిపిస్తలేడు, ఎటున్నాడో ఏమో. వీడు ఐఫోన్ లింకలరా బాబు, ఇలా ఎట్లయినా మా గుట్ట చూస్తే భయం అవుతుందిరా. మా పెద్ద పొల్లు ఉంది కావచ్చు మామ, మా ఇది లేవుద్దాం రా బాబు. అబ్బా మా ఏడుందిరా బాబు, ఈ బ్యాగ్ పిసిన వాడేద్దు. మా సౌకి వచ్చిందిరా ఈ బ్యాగ్, ఐఫోన్ ఏందో అని పోగొట్టుకునేందో అని ఈ బ్యాగ్ లింకాలంటే ఎత్తుకోవాలరా బాబు. అబ్బా అమ్మ నా సాఫ్ట్వేర్ రన్ చేసుకొని దీంట్లోకి వచ్చి ఎత్తుకున్నాడు ఏంద్రా బాబు. అమ్మ ఈ కర్మేంద్రా నాకు. అక్క ఏదిరా బ్యాగ్ ఏదిరా నీ అమ్మ, దొరుకుతలేదు. వాళ్ళిద్దరు లెంకుతుర్రో లెంకుతలేరు నీ అమ్మ. నీ అమ్మ వాళ్ళిద్దరు ఏం చెప్తుర్రు. అమ్మ ఏడుందిరా బ్యాగ్ నీ అబ్బా. బ్యాగ్ ఏమో నీళ్ళ కనబడుతుంది. మధ్యాహ్నం 1:30 అమ్మా యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వచ్చింది నీకోసము, తోలాడుతుంది నీకోసం. ఆరామ్స్ వాడుకున్నావు, పని పాట లేనట్టు ఆరామ్స్ వాడుకున్నావు. జస్ట్ మీరు వచ్చే ముందే అనుకున్నారు బాబు, ఇప్పటిదాకా లింక్ వచ్చింది అంతా. చాలా ఏం ఎక్కినవరా బాబు, మంచి ఆరామ్స్ వాడుకున్నావు. నిజంగా లింక్ ముగ్గురం అక్కడ ఉంటాం. ముగ్గురం కలిపి. అరే ఇప్పుడు ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు ఇదంతా లెక్కేసి నీ మీద నమ్మకం లేదు అయ్యా మాకు. అరే యు కాంట్ చీట్ మీ, ఓకే. అనుకోని ఎత్తినా అని చెప్పి ఘోరం చేసుకోరు అయ్యా మీరు. ఏ రంచాలు నువ్వు ఎత్తుకలేనాడు. ఇదంతా అయిపోయిందిరా ఆల్రెడీ. ఏమైపోయిందిరా బాబు, ఏం లెక్కినావు. రిటర్న్ పోతా చెప్పు, ఇప్పుడు ఎటు పోదా చెప్పు. మీకే అంతా లెంగినరా. ఏం లెంగిన ఆరు పాలు పడుకున్నావాడా చూడండి. ఆరామం కాదు నాకు డౌట్, బ్యాగ్ బండలలో ఇంత అంటే ఏర్పడితే ఓడని తీసుకపోతారు కదా, జంగల్ ఉంటుంది ఏమోరా పోదాం జంగల్కి అయితే. మరి చూద్దాం పా, చూద్దాం. ఆ కింద సైడ్ జంగల్ ఉందా, అది చూద్దాం. అటు అల్లని పడుతుందా. ఈ బండలు ఓడెక్కాడు మాక్సిమం ఇలా పెట్టారు. ఇలా దొరకలేదు ఎంత లెంగుతాం రా బాబు. గిటు పోమారా ఇలా కోందారా ఒకసారి. అద్రా మా తోడు కాదురా బాబు. రే అబ్బా రాదు గారా. ఏమైందిరా మహేష్, ఏమైందిరా ఏమైందిరా, ఏమైంది. కూర్చిందా మంచిగా కూర్చిందా. అందుకే ఎక్కడికైనా పోయే ముందు వారాలు ముహూర్తాల కంటే ముందు సేఫ్టీ చూసుకోవాలి. ఏడుకొస్తున్నాయి ఏంది అని. సోమవారం మంగళవారం అంటే ఏమనంటే మంచి ప్రిప్లాన్లు ఉన్నారు రా, అందుకోసమే నా మీద వేస్తుండు. అట్లేం లేదు కానీ ఇప్పుడు ఇటు పోదాం రా. వచ్చింది నాకు, నీకు కాదు. అటు పోదామంటావు ఇటు పోదామంటావు. మన సాగుకు వచ్చింది మామ. అవునరా మామ, ఏందో రా. అది దొరికితే నీకు రావాలా పైసలు 10 లక్షల నా కోసం వచ్చిన అంటారు. అబ్బా సాయంత్రం 4:45. నాతోటి కాదురా అయ్యా, నోరెంటుగా పోతుంది. నీళ్ళు తాగకపోతే పోతాయి. ఇప్పుడు ఇక్కడ పోతే సేఫ్టీ ఒకటే కాదురా, అక్కడ ఏం అవసరం పడితే కూడా చూసుకోవాలా. రివర్స్ పనిచేసే టైం మారా ఇది. మళ్ళీ నువ్వు దొరుకుతా నాకు. ఇప్పుడు ఎటు పోదాం రా. అరే అటు జంగల్ ఉన్నా అన్నావు కదా, అడు ఫస్ట్ నీళ్ళు కావాలరా. ఆ జంగల్లో దొరుకుతాయి కావచ్చు రా అన్నాను. సరే అడు ఉన్నారా, చూద్దాంపా.
పోడు అని అడుగుదాం వాటర్ ఉంటే. నాతో కూడా అయితే లేదురా. రే అది కూడా కానీ మనం ఎందుకు వచ్చామని చెప్పక అసలు సరేనా? ఎందుకు ఆడు కూడా వాటర్ అడుగుతుంది. బ్యాగ్ దొరికి బ్యాగ్ పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నా మా వాటలు అడుగుతాడు. రూపాయి అవుతుందిరా అంటే వినర్రా. ఈడింటే ఈడాకి ఎందుకు వస్తుండే రా అన్న అయిపోతుండే. ఆడ హెడ్ చెప్తే మొత్తం పైసా మనకి వచ్చేటి. ఇది విన్నాడా? అప్పుడేం లేడు బిస్కెట్ గాడు. ఇప్పుడు దేవుడు లెక్క వచ్చిండ్రా మనకు నీళ్ళకి. అన్నా బ్రో నమస్తే బ్రో, సమ్ వాటర్. చిల్డ్రన్స్ అంగడి. One minute, 37 seconds later. ఎవరు బ్రో నువ్వు ఒక్కడివి అడిగి ఏం చెప్తున్నావు మొత్తం? నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ బ్రో. ఈ నేచర్ పైన ఒక డాక్యుమెంటరీ చేస్తున్నా. మేము పెద్ద కథ బ్రో. మహేశ్వర్ మావాడు ఇప్పిండి ఇట్లా. Flashback. End of flashback. ఏం చదువుకున్నారు బ్రో మీరు? నా డిగ్రీ అయిపోయింది బ్రో. మీరు బ్రో? తీసుకో. మీరు? బీటెక్ సాఫ్ట్వేర్. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బీటెక్ డిగ్రీ చేసుకుంటా సోషల్ మీడియా ఫేక్ పోస్ట్ పెట్టుకొని. అవును, నేను అప్పుడు చెప్పినారా సోషల్ మీడియా నమ్ముకుంటూ ఉన్నదాం కోసం. లేదు మా మనం నిజంగా చూసిన మా దోస్త్ షేర్ చేసి. నిజమే ఏదో అనుకుంటే ఏదో అయింది అబ్బా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంటి దేవుడా ఇలా చేస్తావు? 21 రోజులు 41 రోజులు తక్కువ అనిపిస్తే చెప్పొచ్చు కదా. ఏది అంతొద్దిగా 21, 41 కాదు, నాన్ స్టాప్ కంటిన్యూగా 116 రోజులు ఉపవాసం చేస్తా. కొంచెం కన్విన్స్ అవ్వు స్వామి. ఈరోజు ఆ ఫోన్ లేకుండా ఇంటికి పోతే మావాడు నీ దగ్గరికి పంపిస్తాడు. అర్థం చేసుకో స్వామి. ఏదో ఒక రూపంలో వచ్చి నా ఫోన్ నా చేతిలో పెట్టేసిపో. ఐఎమ్ వెయిటింగ్. అరే ఉండరు వస్తున్నా. ఏమో రా ఏం చేయలేము, ఏం అర్థమవుతుంది. అరే గడిగూర్రా ఇప్పుడు కనబడుతురు. నిశాంత్ లెక్క కొడుతుంది కదా. అరే ఆడేరా 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 ఏమో జరిగిందిరా బాబు. ఫోన్ ఈ అమ్మాయి వస్తురా బాబు, పోలీసులు ఏం చెప్తారు? నాని ఏం చెప్తున్నావురా? పాగలగలరా మీరారా? దీనిలో చెప్తున్నావు ఒక్కడే. మీరేం చెప్తున్నారు ఇక్కడ? మా పెద్ద కథ నీదేమైంది? ఏ వాటి అని వచ్చిండ్రా? అరే ఏదో ఉన్నారా, ఏదో దాస్తా. ఏం లేదురా బాయ్. అరే చెప్పురా, హెల్ప్ చేస్తాం రా నీకు. చెప్పు. అరే మా చిల్లర అలా చెప్పిన కార్డ్స్ ఇంటి సైడ్ ఆడుకుందాం రా అని. పాగాలి వాళ్ళు గుట్ట పక్క గోల్కొచ్చారు. పోలీసు ఏమో మమ్మల్ని చేసి చెప్తాను. అమ్మ ఇదే మొగం. మహేష్ ఇప్పుడు పోలీసులకు దొరికిన పరిస్థితి మామా వెళ్దామా? రే 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 సరేరా, పోలీసులకు ఇవ్వదండి ఒక డీల్ రా. ఏంటిదిరా? నా ఐఫోన్ నాకు ఇచ్చి. నాదిరా ఫోను. కష్టపడి సంపాదించిన ఇట్లా పడుతున్నా పిల్లరా సార్. విజిల్ మామా, ఒక్క విజిల్ ఇస్తుంది మరి. అరే ప్లీజ్ రా సార్. అరే ఇంత అయినావా ఇయ్యూ, లేకపోతే ఒక్కటే దెబ్బ. ఏదో తేడాగా ఉందేంటి? దొరికినవరా? అమ్మ మీతో బాధ వచ్చిందిరా బాబు. లైవ్ పోలీసులకు దొరికితే అమ్మ జైలు శిక్ష పడుతుంది. కష్టపడి సంపాదించినట్టు ఎంత ఫీల్ అవుతుండే మా వాడు. ఏం ఫీల్ కావాలరా దానికి? అడ్వాన్సెస్ కొట్టుకుంటే ఫోన్ వచ్చింది. ఫైనల్ గా చేతికి వచ్చిన బాబు. మావాడు ఖుషి అయితే అడిగాల. అరే పోలీసా? అరే ఒక్క నిమిషం నేను కలిసి వస్తా. రైడు సార్. సార్ మీరు పోలీసా? పోలీసు. పేరేంటి సార్? కృష్ణ. దేవుడు సార్ మీరు నిజంగా. సార్ చెప్పండి. గడు కూడా ఉన్నాడు సార్. గిన్నె గిన్నె వాడికి అట్లనే కావాలరా.
లేదు బాన్ మామ సాయంత్రం రోజు 6 బీర్లు అవుతాం గంటల ఫైన్ 15 రావు నిమిషాలు. ఫోన్ అయితే దొరికింది కదా మామ ఫైన్ నీకు ఏం భావం ఇలాంటి మొత్తం నేను సెట్ చేస్తాను నైట్కి మంచి సెట్ చేస్తారంట మొత్తం నైట్కి నువ్వు సెట్ చేస్తా. మా అన్న ఫోన్ తిరిగి వచ్చేలా చేయి స్వామి. అట్లా చేస్తే 21 రోజులు కంటిన్యూ ఉపవాసం చేస్తా. ఏమైందిరా మళ్ళీ గట్ల అయిపోయాను ఏమద్దా 21 రోజులు తక్కువ అనిపిస్తే 41 రోజులు ఉపవాసం చేస్తా. ఏం కాదు. ఫోన్ అయితే దొరికింది కదరా ఏం కాదు. మళ్ళీ అయినా ఏమైందిరా బాబు నీకు? 21, 41 కాదు, నాన్ స్టాప్ కంటిన్యూగా 116 రోజులు ఉపవాసం చేస్తా. లాస్ట్కి ఇట్లా లాక్ చేసినావు నన్ను. ఏమైంది? నడురా. ఐఫోన్ చేతికి వచ్చింది, ఉపవాసం స్టార్ట్ అయింది. ఉపవాసమా? ఏం ఉపవాసం రా? అరే ఆయన చెప్పిన అర్థం కాదు. ప్లాన్ ఎత్తుంది మామ వీళ్ళు లేదు మామ, నిజంగా నైట్ డింగ 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 ఉండాలా ముందే సరేరా మీకు రాయిపిస్తారా? మీకు రాయిపిస్తారు. ఏం ఎంజాయ్ చేస్తారా?